ఈరోజు కామారెడ్డి జిల్లా ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో మాదిగ రాజకీయ పోరాట సమితి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు బిఎం రమేష్ కుమార్ ఆదేశాల మేరకు ఈరోజు ప్రెస్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ విషయం కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై చేసిన వ్యాఖ్యలు ఉద్దేశించి మాట్లాడడం యావత్ భారతదేశం ఇవాళ తలదించుకోవాల్సిన విషయం. అమిత్ షా బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేని ఎడల ఉద్యమాన్ని ఉధృతంగా చేస్తామని హెచ్చరిస్తున్నాం. పార్లమెంటులో అంబేద్కర్ గురించి మాట్లాడడం కాదు, ఇదే కూడా దళితులను కూడా ఇది అవమానించినట్లు. కావున వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని మా యొక్క డిమాండ్. డిమాండ్ చేస్తున్నాము. ఆయన మాట్లాడిన విధానము వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలా, అట్లనే ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఇలా మాజీ రాజకీయ పోరాట సమితి తరపు నుంచి ఇలా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ రాజ్యాంగం సృష్టించిన జాతిపీతను పార్లమెంటులో ఆ విధంగా మాట్లాడి ఎంతవరకు కరెక్ట్ అని ఇలా అనవర్గాల కులాలు కూడా ఇలా మేము ఖండిస్తున్నాం. ఆయన లేని ఇవాళ నువ్వు సీట్లో కూర్చున్నావా? గవర్నమెంట్ సృష్టించిన జాతిపిత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన గురించి మాట్లాడడము ఇది కరెక్ట్ కాదు అని ఇలా మేము దళితులమంతా దీన్ని ఖండిస్తూ ఇలా కామారెడ్డి జిల్లాలో ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో మేము ప్రెస్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. నువ్వు వెంటనే క్షమాపణ చెప్పకపోతే పెద్ద ఎత్తున నువ్వు రాజీనామా చేసేదాకా, నీ మంత్రి పదవి రాజీనామా చేసేదాకా చాలా ఉద్రేకకు దారి తీస్తున్నాయని మేము ఇవాళ హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కళ్ళు మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళు కూడా దీన్ని గుర్తుపెట్టుకోవాలా. ఇవాళ మన దగ్గరికి వస్తూ ఓట్లు గురించి అడుక్కొని సీట్లలో కూర్చుండి ఇవాళ ఎటువంటిది మన జాతి పీతలను ఇవాళ ఈ విధంగా మాట్లాడు ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకొని పెద్ద ఎత్తునైంది ఆయన రాజీనామా చేసేదాకా, క్షమాపణ చెప్పేదాకా మనం దళితులమంతా ఏకమై ఇది మన పెద్ద ఎత్తున ధర్నాలు కానీ, రాస్తా రోకో కానీ, కలెక్టర్ ముట్టడి కానీ, ఎమ్మెల్యే ముట్టడి, ఆఫీస్ క్యాంపు ముట్టడి కానీ పెద్ద ఎత్తున చేయాలని ప్రతి ఒక్కరిని నేను ఇవాళ విజ్ఞప్తి చేస్తున్నా దళితులందరికీ. ఇవాళ ఎందుకంటే ఆయనే లేకపోతే, ఆయననే లేకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ అందరివాడు ఆయన తెచ్చి సాధించి రాజ్యాంగంలో రాసి అనవర్గాల కులాలకు ఇలా ఎన్నో ఫలాలు ఏ కులంకు ఆ కులం అందాలని చేసి ఇలా గవర్నమెంట్ సృష్టించిన మన గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. అటువంటి గురించి ఆయన గురించి పార్లమెంటులో ఆ విధంగా మాట్లాడు ఇది కరెక్ట్ కాదు. మేము దీన్ని ఖండిస్తున్నాము. కామారెడ్డి జిల్లా తరఫు నుంచి నువ్వు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి. చెప్పని వేళగా ఇది పెద్ద ఎత్తున ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాల కులాలు ఇది చాలా పెద్ద ఎత్తున ఉద్రేకతకు దారితీస్తుందని ఇలా బీజేపీ ప్రభుత్వం మేము ఇలా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ ఇదే నా మీరు చేసే గవర్నమెంట్ పాలన మీరు వాళ్ళు కొట్లాడి అనవర్గాల కులాల గురించి మన బాబు జయజీవనరావు కావచ్చు, అంబేద్కరు, ఎంతో మంది మనకు అవసరం అటువంటి వ్యక్తులు ఇవ్వాల అన్ని వర్గాలకు ఇవ్వాల. ఏదైతే వెనుకబడి ఉన్న అనవర్గాల కులాలు ఉన్నారో వాళ్ళకు అన్ని రాజ్యాంగంలో రాసి పొందుపరిచి అమలు చేసిన అటువంటి వాళ్ళను ప్రాణాలు త్యాగం చేసి గవర్నమెంట్ సృష్టించి రాలే. అటువంటి వాళ్ళు గవర్నమెంట్ లేని సీట్లో కూర్చున్నావా? ఎట్లా కూర్చున్నావని మేము ఇలా మేము అడుగుతున్నాము. రాజ్యాంగంలో లేనిదే ఇలా నువ్వు కూర్చొని ఇలా గెలిచి కూర్చుని అట్లా మాట్లాడుతున్నావా? బీజేపీ ప్రభుత్వం నేను ఒకటి చెప్తున్నాము, ఏదైతే నువ్వు అమిత్ షా మాట్లాడినావో అంబేద్కర్ గురించి కించపరిచినట్టు, అంబేద్కర్ కాదు మా దేవుడు కాదు, మా దేవుని కూడా కించపరిచినావు, మా దళితులను కూడా మీరు బీజేపీ ప్రభుత్వం చిన్న చూపు చూస్తున్నారు మీరు. కాబట్టి ఖబర్దార్ మేము అనేది వెంటనే క్షమాపణ చెప్పాలా బహిరంగంగా. నువ్వు మంత్రి పదవికి రాజీనామా చేయాలని మన కామారెడ్డి జిల్లా తరపు నుంచి నా పేరు ఆర్ బాగయ్య మాజా
మాజీ రాజకీయ పోరాట సమితి ఎంఆర్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇవాళ బిఎన్ రమేష్ కుమార్ ఆయన రాష్ట్ర అధ్యక్షులు ఆదేశాల మేరకు ఆర్ఎంపీ గెస్ట్ హౌస్లో ప్రెస్ మీటింగ్ పెట్టుకొని ఈ అంబేద్కర్ విషయంలో మేము ఇది కామారెడ్డి జిల్లా నుంచి ఖండిస్తున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్, బాబాసాహెబ్